అంగన్వాడీ వర్కర్స్ అందరికీ గుడ్ న్యూస్. ఈసారి ప్రభుత్వం ఉచితంగా 5G మొబైల్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా రూ. 500 ఇండక్షన్ స్టవ్ కరెంట్‌కి సంబంధించినటువంటి రూ. 500ని అదనంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో చూసేందుకు ట్రై చేద్దాం. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మౌలా. ఈరోజు మనం మౌలా ఫైనాన్షియల్ గ్రోత్ ఛానల్ నుంచి ఇంకొక ఇంపార్టెంట్ స్కీమ్ గురించి అయితే మనం చెప్పబోతున్నాం. అది ఈ స్కీమ్ విషయానికి వచ్చినట్టయితే అంగన్వాడీ ఫ్రీ మొబైల్ స్కీమ్ అనేది. ఓకేనా? అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఫ్రీగా 5G మొబైల్ అనేటువంటిది ఇచ్చేటువంటిది ఈ కార్యక్రమం అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ ఈ స్కీమ్ యొక్క డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఈ స్కీమ్ యొక్క డీటెయిల్స్ విషయానికి వచ్చినట్టయితే మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఎవరైతే ఉన్నారో వేణుగోపాల్ రెడ్డి గారు ఇదైతే మనకు అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో వచ్చేసి ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను 5G మొబైల్ అందించడం లక్ష్యంగా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా సేమ్ టైమ్ ఇండక్షన్ స్టవ్ కోసం, కరెంటు బిల్లు కోసం అదనంగా ఇంకొక రూ. 500 కూడాను ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ స్కీమ్ అనేది ఈ సెప్టెంబర్ నెలలో స్టార్ట్ చేసే విధంగా ప్లాన్ అయితే జరుగుతుంది. ఎవరైతే అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారో అలాంటి అందరూ కూడాను ఈ వీడియోని కొంచెం షేర్ చేసేందుకు ట్రై చేయండి. అదేవిధంగా అందరూ కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేందుకు ట్రై చేయండి. నెక్స్ట్ బెనిఫిట్స్ ఒకసారి చూద్దాం. బెనిఫిట్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ 5G మొబైల్ అనేది మనకి ఇవ్వడానికి గల ముఖ్య కారణం విషయానికి వచ్చినట్టయితే మనకేదైతే అక్కడ వస్తువులు అనేది ఇస్తున్నారో ఈ యొక్క అంగన్వాడీ కేంద్రంలో చాలా మందికి వస్తువులు అంటే ఇస్తుంటారు పోషణ కింద. అట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడాను ఎంట్రీ చేయడం కోసం, అదేవిధంగా ఫొటోస్ అప్లోడ్ చేయడం కోసం, అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి రికార్డ్స్ అవన్నీ కూడాను అప్లోడ్ చేయడం కోసం ఈ మొబైల్ అనేది డిస్ట్రిబ్యూషన్ కింద ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే రూ. 500 ఎలక్ట్రిసిటీ కింద, అంటే కరెంటు బిల్లు కింద రూ. 500 అనేది ఇండక్షన్ స్టవ్ సంబంధించి అదనంగా రూ. 500 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది అన్నమాట. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ జరిగినట్టయితే ICDS ప్రాజెక్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాజెక్ట్ అధికారులు వాళ్ళ చేతుల మీదుగా ఈ ఫోన్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సెప్టెంబర్ నెలలో ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అనేది కూడా జరిగేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఈ 5G మొబైల్ తీసుకున్న వారందరూ కూడాను అక్నాలెడ్జ్మెంట్గా సైన్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. అక్నాలెడ్జ్మెంట్ కింద సైన్ కూడా చేయించుకుంటారనమాట. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఇంకా డాక్యుమెంట్స్ పరంగా చూసుకున్నట్టయితే ఎలాంటి డాక్యుమెంట్స్ అనేటివి మన వాళ్ళకి ప్రూఫ్గా ఇవ్వాలని చూసుకున్నట్టయితే ఎంప్లాయ్కి ఐడి కార్డ్ అనేది ప్రూఫ్గా ఇవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత ఆధార్ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో ఆధార్ సంబంధించిన జెరాక్స్ కాపీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ అంగన్వాడీ కేంద్రానికి సంబంధించినటువంటి కోడ్ ఉండొచ్చు, అదేవిధంగా మనకు సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ కూడాను మనం అయితే సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ ఒకసారి చూద్దాం. ఇంపార్టెంట్ నోట్ విషయానికి వచ్చినట్టయితే ఇది మన గవర్నమెంట్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనికి ఆధారంగా చేసుకొని చాలా మంది స్కామర్స్ ఫేక్ కింద కాల్ చేసి విధంగా మీకు ఉన్నాయని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేసేటువంటి పనులు కూడా చేయొచ్చు. అట్లాంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీకు జెన్యున్గా సర్క్యులర్ అనేది జియో అనేది రావడం జరుగుతుంది. జియో వచ్చిన తర్వాత మీ యొక్క మండల స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే డైరెక్ట్గా వచ్చి మీకు డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? అంతేగాని మీరు వేరే ఫేక్ కాల్స్ కావచ్చు, ఫేక్ మెసేజెస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు. వాటిని వీలైనంత వరకు అవాయిడ్ చేసినట్టుగా ట్రై చేయండి. నెక్స్ట్ కన్క్లూజన్ విషయానికి వచ్చినట్టయితే ఇదే 5G మొబైల్ అనేది గతంలో కూడా మనకి మొబైల్ ఫోన్ అయితే ఇచ్చినారు. కాకపోతే అవి కొన్ని నెట్వర్క్ ఇష్యూస్ వల్ల చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల మనకు ఉండడం జరిగింది. ఈసారి అలాంటి ప్రాబ్లం లేకుండా అందరికీ కూడాను ఈ గవర్నమెంట్ పరంగా రికార్డ్స్ కావచ్చు అన్ని ఫుల్ ఫ్లెడ్జ్‌గా అన్ని మెయింటైన్ చేయడం కోసం, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా, అదేవిధంగా పనిని సులభతరం చేయడం కోసం ఈ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకేనా? ఇట్లాంటి మరిన్ని స్కీమ్స్ కోసం మన యొక్క మౌలా ఫైనాన్షియల్ ఛానల్ అయితే అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ స్కీమ్కి అర్హులని మీరు అనిపిస్తే అట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఈ వీడియోని అయితే షేర్ చేసేందుకు ట్రై చేయండి. ఓకేనా? వీలైనంత వరకు అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.